హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్పి లెర్న్ పాయింట్. మనం లాస్ట్ వీడియోస్లో 6 వీడియోస్లో మనం చాప్టర్ 1 ఆఫ్ ది జేఎల్ఎం కోర్స్ కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం సెకండ్ చాప్టర్ వచ్చేసి బ్యాటరీస్. బ్యాటరీస్లో మనం డీల్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి ప్రైమరీ అండ్ సెకండరీ సెల్స్, ఆ సెకండరీ సెల్లో ఉన్న లెడ్ యాసిడ్ సెల్స్, మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్, టెస్టింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ బ్యాటరీస్, ఇన్వర్టర్స్, బ్యాటరీ చార్జెస్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది బ్యాటరీస్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ అసలు బ్యాటరీ అంటే ఏంది? బ్యాటరీ అన్న సెల్ అన్న ఒకటే అండి. బ్యాటరీ అంటే ఏదైనా ఒక డివైస్ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని బ్యాటరీ అంటాం. మనం బ్యాటరీస్ అంటే చాలా రకాల బ్యాటరీస్ ఉన్నాయి, మనం చూస్తూనే ఉంటాం రోజువారీ డైలీ యాక్టివిటీస్ లో. చూడండి, చిన్నప్పుడు మనం లిథియం పాలిమర్ చూసాం, కాయిన్ సెల్స్ చూసాం. ఇది ఎక్కడ ఉందో గుర్తొచ్చే ఉంటుంది, ఆ లిథియం అయాన్. ఇది కాయిన్ సెల్ అనమాట. కాయిన్ సెల్ ఎగ్జాంపుల్, కాయిన్ సెల్ మన సిస్టమ్ లో ఉంటది, వాచెస్ లో ఉంటది, కొన్ని రిస్ట్ వాచెస్ లో ఉంటది. ఈ లెడ్ యాసిడ్ మీకు ఎమ్మటే గుర్తు రావాల్సిందంటే టేప్ రికార్డర్ లో ఉండేది, రీచార్జబుల్ టేప్ రికార్డర్ లో, టార్చ్ లైట్స్ లో కూడా. ఈ లిథియం అయాను, నికెల్ క్యాడ్మియం, ఇవి ఫోటోలు తీసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్, బటన్ సెల్స్, ఇవి మీరు చాలా సార్లు వాచ్ లో చూసి ఉంటారు, ఆడుకొని కూడా ఉంటారు. ఈ ఆల్కలైన్ బ్యాటరీస్ అంటే ఏం లేదు, మామూలుగా మనం వాడి పడేసేవి. ఓకేనా? ఎవర్ రెడీ కానీ, డ్యూరాసెల్ కానీ, ఇలాంటివి అనమాట. ఓకేనా? అయితే ఈ బ్యాటరీస్ లో మనకి రెండు రకాలు ఉంటాయండి, ఒకటి ప్రైమరీ, రెండు సెకండరీ. అయితే ఇక్కడ మనం ప్రైమరీ అండ్ సెకండరీలో, ప్రైమరీ అంటే ఏంటంటే ఏదైనా బ్యాటరీ ఒక్కసారి వాడితే కంప్లీట్ గా డిశ్చార్జ్ అయితే మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేయలేనిది ప్రైమరీ సెల్ అంటాం. ఎగ్జాంపుల్ డ్రై సెల్స్. ఇప్పుడు మనం మన మన వాల్ క్లాక్స్ లో కానీ, మన రిమోట్ సెల్స్ లో, మనం పెన్సిల్ సెల్స్ అంటాం కదా, అవి ఆ రెండు అలాంటివి మొత్తం డ్రై సెల్స్ అనమాట. అంటే ఇవి డ్రై సెల్. ఆల్కలైన్ సెల్, ఇది ఆల్కలైన్ సెల్ అంటే డ్యూరాసెల్, ఎనర్జైజర్, ఇలాంటివి. ఇవన్నీ జింక్ కార్బన్ సెల్ అంటే డ్రై సెల్. ఇవి మనం చిన్నప్పటి నుంచి వాడుతూనే ఉంటాం, పారేస్తూనే ఉంటాం. సో వీటిని ఒక్కసారి అయిపోతే మనం రీఛార్జ్ చేయలేము, అందుకే వీటిని ప్రైమరీ బ్యాటరీస్ అంటాం. సో చూడండి, అప్లికేషన్స్ వచ్చేసి రిమోట్ కంట్రోల్స్, వాల్ క్లాక్స్, టార్చెస్ అన్నమాట. కూడా వాడతాం కదా, మీకు తెలిసే ఉంటుంది. నెక్స్ట్ సెకండరీ బ్యాటరీస్. ఇది రీఛార్జ్ చేయగలుగుతాం. ఒక్కసారి కెమికల్ రియాక్షన్ లో డిశ్చార్జ్ జరిగిన తర్వాత మళ్ళీ ఆ చైన్ రియాక్షన్ ఆ రియాక్షన్, కెమికల్ రియాక్షన్ రివర్స్ చేసి మళ్ళీ మనం దాన్ని ఛార్జ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వాడచ్చు. మళ్ళీ ఛార్జ్ డిశ్చార్జ్ మనం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు మనం ఛార్జ్ చేసుకోగలం, రీఛార్జ్ చేసుకోగలం. కాబట్టే దీన్ని రీఛార్జబుల్ బ్యాటరీస్ అన్నారు. ఈ కెమికల్ రియాక్షన్స్ రివర్సిబుల్ అనమాట. ఓకేనా? లెడ్ యాసిడ్ బ్యాటరీ ఎగ్జాంపుల్ నికెల్ క్యాడ్మియం, లిథియం అయాన్. ఓకేనా? ఇందులో మనకి ఇంపార్టెన్స్ వచ్చేసి లెడ్ యాసిడ్ బ్యాటరీ. ఇది డీప్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, బట్ మిగతా అవసరం లేదు. ఈ అప్లికేషన్స్ వచ్చేసి ఇవి ఎక్కడ ఇన్వర్టర్ లో కానీ, వెహికల్స్ లో కానీ, యూపీఎస్ లో కానీ, సోలార్ సిస్టమ్, మన ఇంటికి సోలార్ సిస్టమ్ ఉందనుకోండి, అక్కడ కూడా ఎనర్జీ స్టోరేజ్ చేయడానికి ఈ బ్యాటరీస్ ఖచ్చితంగా అవసరం. దీని నుంచి మళ్ళీ మనం ఇన్వర్టర్ ఇచ్చుకొని ఇన్వర్టర్ నుంచి మనం వాడుకుంటాం. ఓకేనా? సో అలాంటి అప్లికేషన్స్ అన్ని ఖచ్చితంగా ఈ బ్యాటరీ అవసరం మనకి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ లెడ్ యాసిడ్ బ్యాటరీ. లెడ్ యాసిడ్ సెల్ అన్నా లెడ్ యాసిడ్ బ్యాటరీ అన్నా ఒకటి. ఇక్కడ ఏం లేదండి, సింపుల్ కన్స్ట్రక్షన్. చూడండి, ఒక్క పేజ్లో ఇచ్చేసాను మొత్తం, ఎందుకంటే మనం డిస్క్రిప్టివ్ రాయడానికి రాలేదు, జస్ట్ మెయిన్ పాయింట్స్ ఏంటి, లోపల ఏం జరుగుతుంది, మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, ఎలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనేది మనం లెడ్ యాసిడ్ సెల్లో చూస్తాం. ఇక్కడ ఒక బీకర్ తీసుకొని, హార్డ్ రబ్బర్ కానీ, ప్లాస్టిక్ కానీ, వాటెవర్ తీసుకొని అందులో ఎలక్ట్రోలైట్ పోస్తాం, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ పోస్తాం. పోసి ఒక సపరేటర్ ద్వారా యానోడ్, క్యాథోడ్ ని ఇన్స్టాల్ చేస్తాం. యానోడ్ అంటే ఇక్కడ మనం యూజ్ చేసిన లెడ్ యాసిడ్ దాంట్లో లెడ్ డయాక్సైడ్ యూజ్ చేస్తాం. రెడ్ కలర్ ఉంది కదా, లెడ్ డయాక్సైడ్. గ్రీన్ వచ్చేసి స్పాంజ్ లెడ్ అనమాట, పీబీ. ఎలక్ట్రోలైట్ ఏంది, డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. పెట్టేస్తే ఏమవుతుందంటే దానికి మనం క్లోజ్ సర్క్యూట్ చేస్తే ఇక్కడ ఈ లెడ్ వచ్చేసి లెడ్ డయాక్సైడ్ తో పాటు సల్ఫ్యూరిక్ యాసిడ్ తో రియాక్షన్ జరిగి
మనం వాడుతున్నప్పుడు ఇప్పుడు డిశ్చార్జ్ అప్పుడు లెడ్ సల్ఫేట్గా మారి వాటర్ రిలీజ్ చేసి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. ఈ ఎనర్జీనే మనం వాడుకుంటాం ఎప్పుడు మనం డిశ్చార్జ్ చేసేటప్పుడు, బ్యాటరీ డిశ్చార్జ్ చేసేటప్పుడు. అయితే మనం తర్వాత ఛార్జింగ్ పెడతాం కదా, ఛార్జింగ్ పెట్టేటప్పుడు రివర్స్ అనమాట, ఈ ఎనర్జీ మనం వాడుకున్నాం అయిపోయింది, ఇది డిసింటిగ్రేట్ అయితే మళ్ళీ ఇలా పీబీ ప్లస్ పీబీఓ2 ప్లస్ 2H2SO4గా ఫామ్ అవుతుంది. అంటే నెక్స్ట్ మళ్ళీ వాడుకోవడానికి రెడీగా ఉన్నట్టే కదా మనం లోడ్ ఇచ్చేస్తే. సో ఇది రివర్సబుల్ రియాక్షన్ కాబట్టి మనం దీన్ని సెకండరీ బ్యాటరీ అని అంటాం. సో ఇవి మనం లెడ్ యాసిడ్ సెల్స్ని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో, మన బండిలో అంటే మోటార్ బైక్లో, కార్లో, లైట్నింగ్ సిస్టమ్స్లో, పవర్ స్టేషన్స్లో, టెలిఫోన్ ఎక్స్చేంజెస్లో, లౌడ్ స్పీకర్స్లో, ఎమర్జెన్సీ లైటింగ్ సిస్టమ్స్లో మనం యూజ్ చేస్తాం. వరేషియస్గా మనం ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ వాడుకోవడానికి అనువుగా ఉన్న ఏకైక బ్యాటరీ లెడ్ యాసిడ్ బ్యాటరీ. మిగతావి కూడా తయారు చేశారు, బట్ వాటి అప్లికేషన్స్ లిమిటెడ్. వాటిని ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేస్తేనే మనకి ఖర్చు తక్కువ. మనం ఎకనామీ వైజ్గా చూసుకుంటే అవి ఎక్కడ వాడాలో అక్కడ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, నికెల్ క్యాడ్మియం బ్యాటరీ. ఈ నికెల్ క్యాడ్మియం బ్యాటరీ కూడా రివర్సబుల్ బ్యాటరీ, సెకండరీ బ్యాటరీ. ఇక్కడ మనం ఎక్కడ ఎక్కువ యూజ్ చేస్తామంటే ఇది ఏవియేషన్ ఇండస్ట్రీలో, అంటే విమానాలలో. ఎందుకంటే ఒక చిన్న ప్రాపర్ మెయింటెనెన్స్తో, అంటే ప్రతిరోజు ప్రాపర్ మెయింటెనెన్స్ ఇస్తే దీన్ని కొన్ని సంవత్సరాల వరకు దీన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ డీటెయిల్ వద్దండి, ఇక్కడ చూడండి, లోడ్ రెసిస్టెన్స్ అంటే క్లోజ్డ్. ఇక్కడ నికెల్ హైడ్రాక్సైడ్ ఏమో యానోడ్ ఇచ్చి, క్యాథోడ్ వచ్చేసి క్యాడ్మియం ఇచ్చేసి, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH అనేది ఎలక్ట్రోలైట్కి ఇస్తాం. ఇచ్చేసి లోడ్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేసి, లోడ్ రెసిస్టెన్స్ అంటే మనం వాడేదాన్ని రెసిస్టెన్స్ అంటాం. కాబట్టి మనం సపోజ్ ఒక లైట్ కనెక్ట్ చేసినాం అనుకుందాం, లేదా వాషింగ్ మిషన్ కనెక్ట్ చేసినాం అనుకుందాం, ఓకేనా, లేదా ఒక టీవీ పెట్టుకుందాం అనుకున్నాం, ఓకేనా, టీవీ పెట్టుకున్నప్పుడు ఈ లోడ్ క్లోజ్ అయింది కాబట్టి డిశ్చార్జ్ అవుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ సింపుల్గా క్యాడ్మియం నికెల్ హైడ్రాక్సైడ్తో వాటర్ రిలీజ్ చేస్తుంది ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, ప్లస్ కొంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, దాన్ని మనం వాడుకుంటాం. తర్వాత మళ్ళీ ఛార్జ్ చేసినప్పుడు క్యాడ్మియం హైడ్రాక్సైడ్గా నికెల్ హైడ్రాక్సైడ్గా మళ్ళీ ఫామ్, దాన్నే నికెల్ క్యాడ్మియం బ్యాటరీ అంటాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈ సిల్వర్ ఆక్సైడ్ సెల్ వచ్చేసి ఇది సెకండరీ బ్యాటరీ కాదండి, ఇది ప్రైమరీ బ్యాటరీయే. కాకపోతే బటన్ సెల్స్ చూస్తాం కదా, చూడండి, ఇవే సిల్వర్ ఆక్సైడ్ సెల్స్ అంటాం. ఇవి ఎందుకంటే ఇవి ఎక్కడైతే సిల్వర్, చూడండి, a silver oxide battery is a primary cell with very high energy to weight ratio, available either in small size as the button cells where the amount of silver is minimal and not కాస్ట్ అవసరం లేని కాడ, ఎక్కువ కాస్ట్ లేని కాడ ఇది యూజ్ చేస్తాం. అండ్ లార్జ్ కస్టమ్ డిజైన్డ్ బ్యాటరీస్ వేర్ సుపీరియర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ సిల్వర్ ఆక్సైడ్ కెమిస్ట్రీ అవుట్వేస్ ది కాస్ట్ కన్సిడరేషన్. కాస్ట్తో సంబంధం లేకుండా ఇంపార్టెంట్గా మనకు ఖచ్చితంగా కావాలనే దగ్గర కూడా మనం ఇది యూజ్ చేస్తాం. జనరల్గా మిలిటరీ ఏరియాలో రిజర్వ్డ్ బ్యాటరీస్గా, మనం అన్మ్యాన్డ్ అండ్ మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్లో, ఇలాంటి వాటిలలో మనం ఇవి యూజ్ చేస్తాం. దీన్ని రికవర్ కూడా చేసుకోవచ్చు. చూడండి, స్పెంట్ బ్యాటరీస్ కెన్ బి ప్రాసెస్డ్ టు రికవర్ ద సిల్వర్ కాంటెంట్. సో ఎసెన్షియల్ సర్వీసెస్ అనుకోండి, ఓకేనా. ఈ రియాక్షన్స్ అంత అవసరం లేదు, బట్ చూడండి, జింక్ వచ్చేసి హైడ్రాక్సైడ్తో కలిసినప్పుడు ఏమైంది, జింక్ ఆక్సైడ్ ప్లస్ H2O ప్లస్ ఎలక్ట్రాన్స్, అంటే ఎనర్జీ రిలీజ్ అయింది. మళ్ళీ AgO, ఇది క్యాథోడ్ దగ్గర, Ag2O ప్లస్ H2O ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి, 2AgS ప్లస్ 2OH. ఓవరాల్ రియాక్షన్ ఏమైంది, Zn ప్లస్ Ag2O చేస్తే మళ్ళీ ZnO ప్లస్ 2Ag వచ్చింది, ఓకేనా. అయితే ఇదండి, ఓకేనా. లెడ్ యాసిడ్ సెల్ మాత్రం మంచిగా చూసుకోండి, మిగతా అది జస్ట్ మీకు తెలవాలి ఎక్కడెక్కడ అప్లికేషన్స్ అనేవి. నికెల్ క్యాడ్మియం అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏవియేషన్ ఇండస్ట్రీస్, సిల్వర్ ఆక్సైడ్ అనగానే మిలిటరీ అప్లికేషన్స్, ఓకేనా. అయితే ఇలాంటి బ్యాటరీస్ని, సెకండరీ బ్యాటరీస్ని ఛార్జింగ్ చేయడానికి ఒక 4 రకాల మెథడ్స్ ఉన్నాయి. మోస్ట్లీ 2 మెథడ్సే, అయితే మిగతా 2 అనేది చెప్తాను. కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ అనేది ఒకటి ఉంటుంది, కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ మెథడ్ ఒకటి ఉంటుంది, ట్రిపుల్ ఛార్జింగ్ అని ఉంటుంది, బూస్ట్ ఛార్జింగ్.
ట్రికల్ ఛార్జింగ్ అంటే ఏం లేదండి. ఒక మంచు కట్టుకుపోయింది. బ్యాటరీ అంతా డెడ్ అయిపోయింది అనుకుందాం. డెడ్ కాలేదు. స్టార్ట్ అవ్వట్లేదు. అలాంటప్పుడు ఈ ట్రికల్ ఛార్జింగ్ ఫ్లాషింగ్ లెక్క ఇస్తే ఎమ్మటే మళ్ళా అది రీగెయిన్ అవుతుంది అనమాట ఛార్జింగ్. బూస్ట్ ఛార్జింగ్ ఇప్పుడు ఆల్రెడీ మనం ఫాస్ట్ ఛార్జింగ్స్ వాడుతున్నాం అనుకోండి. హయ్యర్ కరెంట్ టెంపరీగా యూజ్ చేసి ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అయితే కాన్స్టెంట్ వోల్టేజ్, కాన్స్టెంట్ కరెంట్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూడండి. కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్లో ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ మన సెల్ ఒక 60% అయిపోయింది. 60% మనం 0% అనుకున్నాం. ఆల్మోస్ట్ 0% అయిపోయింది. ఆల్మోస్ట్ జీరో, నాట్ జీరో అయింది. ఇప్పుడు మనం బ్యాటరీ కనెక్ట్ చేస్తాం అనుకుందాం. ఇదంతా ఒక అజంప్షన్ అండి. అప్పుడు ఫస్ట్ ఆల్రెడీ వోల్టేజ్ నియరర్ టు జీరో ఉంది కదా. అంటే దాని అర్థం ఇప్పుడు మనం కరెంట్ ఇవ్వగానే మనం ప్లగ్ పెట్టగానే ఇన్స్టెంట్ కరెంట్ ఎంత ఉంటుంది? హై కరెంట్ ఉంటుంది అనమాట. బ్యాటరీ ఛార్జింగ్ అప్పుడు హై కరెంట్ ఉంటుంది. అలాంటప్పుడు హై కరెంట్ ఉన్నప్పుడు కూడా మనం వోల్టేజ్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ చిన్నగా కరెంట్ అనేది ప్యూర్గా వోల్టేజ్ కరెంట్ ఒక కాన్స్టెంట్ చూడండి ఇక్కడ 28 voltsకి వెళ్ళింది. అప్పుడు కాన్స్టెంట్ కరెంట్ ఎంత ఉంది? కరెంట్ ఎంత ఉంది? హైలో ఉంది. తర్వాత కాన్స్టెంట్ వోల్టేజ్కి అడ్జస్ట్ అయ్యి ఛార్జింగ్ ఫినిష్ చేస్తారు. దీన్నే మనం కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ అంటాం. చూడండి, ఇన్ ద కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్ ఫిక్స్డ్ వోల్టేజ్ అంటే కాన్స్టెంట్ అనుకున్నాం మనం. ఒక 24 volts అంటే 24 volts. ఫిక్స్డ్ వోల్టేజ్ ఇస్ అప్లైడ్ టు ద బ్యాటరీ టు రీఛార్జ్. ద ఇనిషియల్ ఛార్జింగ్ కరెంట్ అంటే కరెంట్ బిగినింగ్ ఆఫ్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే టైంలో ఇనిషియల్ కరెంట్ ఎంత ఉంది? మ్యాక్సిమం అండ్ క్యాన్ ఈవెన్ రీచ్ హయ్యర్ వాల్యూస్ when the battery depth of discharge is high. For this reason, purely constant voltage charging is seldom used to charge lead acid battery. మనం lead acid battery అనగానే మనకు గుర్తు రావాల్సింది కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్. సైక్లిక్ చార్జ్ డిశ్చార్జ్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ వైర్. అయితే ఇది స్టాండ్ బై అప్లికేషన్లో యూపీఎస్లో యూజ్ చేస్తాం. యూపీఎస్ ఉంటాయి కదా, అన్ఇంటరప్టబుల్ పవర్ సప్లైస్ ఎక్కువ వరకు సిస్టమ్స్కి యూజ్ చేసేది. ఇన్ విచ్ కేస్ ఛార్జ్ ప్రాసెస్ రెఫర్డ్ టు యాజ్ ఫ్లోర్ ఛార్జింగ్. అంటే ఒక స్టాండ్ బైగా పెట్టుకొని కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇదొక రకమైనది. అంటే కాన్స్టెంట్ కరెంట్ కూడా ఉంటుంది. బ్యాటరీస్ తయారు చేస్తుంటారు జనరల్గా చెప్తున్నా. మా ఈసీఐఎల్లో ఒక బ్యాటరీ డివిజన్ ఉంటుంది, థర్మల్ బ్యాటరీస్ అని. ఆ బ్యాటరీస్ ఛార్జింగ్ చేయడానికి కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ కరెంట్ అప్పుడు వోల్టేజ్ ఎంత ఉంటుంది? రైజింగ్ అవుతుంటుంది. 28 voltsకి వెళ్ళింది. అప్పుడు కరెంట్ మాత్రం కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాం. ఛార్జింగ్ స్టార్టింగ్ అప్పుడు చూడండి, ఛార్జింగ్ స్టార్ట్ అయినప్పుడు వోల్టేజ్ పెరుగుతుంది, కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ ఒక రేంజ్కి వచ్చేసింది. అప్పుడు బ్యాటరీ మొత్తం ఛార్జింగ్ ఫినిష్ అయిపోయినట్టు. తర్వాత 28 volts ఉంటుంది కదా కరెంట్, అప్పుడు డిక్రీజ్ అవుతుంటుంది. నేను చూపిస్తాను ఇక్కడ చూడండి. అదే కాన్స్టెంట్ వోల్టేజ్లో మాత్రం ఇనిషియల్ కరెంట్ హై ఉంటుంది, వోల్టేజ్ని సేమ్ మెయింటైన్ చేస్తాం. ఇది లెడ్ యాసిడ్ సెల్లో యూజ్ చేస్తాం. కాన్స్టెంట్ కరెంట్ చూడండి, ఫిక్స్డ్ సేమ్ ఉల్టా అనుకోండి. ఇన్ కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ ఏ ఫిక్స్డ్ కరెంట్ ఈజ్ అప్లైడ్ ఫర్ సర్టెన్ టైమ్ టు ద బ్యాటరీ టు రీఛార్జ్. ద ఛార్జింగ్ కరెంట్ ఈజ్ సెట్ టు లో వాల్యూ టు అవాయిడ్ వోల్టేజ్ అక్రాస్ ది బ్యాటరీ ఫ్రమ్ ఎక్సీడింగ్ గ్యాసింగ్ వోల్టేజ్. ఒక సర్టెన్ వోల్టేజ్ దగ్గర, గ్యాసింగ్ వోల్టేజ్ దగ్గర ఎక్సీడ్ అవ్వకుండా పెట్టుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ ఏంటి? కాన్స్టెంట్ కరెంట్ అన్నమాట. కరెంట్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తాం. కాన్స్టెంట్గా మెయింటైన్ చేసినాం, వోల్టేజ్ గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అయ్యి ఒక లిమిట్, గ్యాసింగ్ వోల్టేజ్ 4.2 volts అనుకున్నాం, అక్కడ వరకు పెంచుతాం. అప్పుడు బ్యాటరీ అనేది 100% ఛార్జ్ అవుతుంది. అయితే కాన్సిక్వెంట్లీ దిస్ రిజల్ట్స్ ఇన్ లాంగ్ ఛార్జ్ టైం, యూజువల్లీ 12 hours. కొంచెం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. కానీ కొన్ని ఇన్స్టెన్స్లో మనం ఇది యూజ్ చేస్తాం. ఎందుకంటే కొన్ని థర్మల్ డివిజన్స్లో ఇది యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, though it is used for charging some small lead acid batteries, the constant current charging is not widely used for lead acid battery. lead acid batteries కి మనం యూజ్ చేయం. ఎందుకు అంటే గ్యాసింగ్ అనేది ఏదైతే ఇక్కడ వాడుతున్నామో అక్కడ ఛార్జింగ్కి చాలా టైం తీసుకుంటుంది. అప్పుడు గ్యాసింగ్ ప్రాబ్లమే ఎక్కువ ఉంది ఛార్జింగ్ కంటే. సో ద రిస్క్ ఆఫ్ గ్యాసింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వెన్ ఛార్జింగ్ ఏ బ్యాటరీ విచ్ ఈజ్ ఓన్లీ పార్షియల్లీ డిశ్చార్జ్. సో ఇలాంటి వాటికంటే కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ లెడ్ యాసిడ్ సెల్కి బాగా ప్రిఫర్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఇది జిఫ్ పెట్టాను,
మీకు క్లియర్గా అర్థమయ్యేది, బట్ ఇది రాలేదు. ఓకే. నెక్స్ట్ ట్రికిల్ ఛార్జింగ్. ట్రికిల్ ఛార్జింగ్లో ఏం లేదండి, చిన్న కరెంట్, లో వాల్యూ కాన్స్టెంట్ కరెంట్ బ్యాటరీకి ఇస్తాం. అయితే అప్పుడు ఏమైంది, మీకు ఎగ్జాంపుల్ ఇది చూడండి. నేను అమెరికాలో ఉంటున్నా అనుకున్నా. అమెరికాలో చలి ప్రాంతంలో ఉన్నప్పుడు కార్స్ ఆల్రెడీ ఛార్జింగ్ అయ్యే ఉంటాయి, బట్ మందగిస్తే కార్ స్టార్ట్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, చిన్న ఒక కాన్స్టెంట్ లో వాల్యూ కరెంట్ సోర్స్ తీసుకొని ఇలా పెడతాం అనమాట. పెట్టినప్పుడు ఏంది, లోపల ఛార్జ్ ఛార్జ్ యాక్టివేట్ అవుతుంది. దిస్ ఇన్ ట్రికిల్ అంటే చిన్న దానికి ఒక స్ట్రోక్ ఇచ్చినట్టు. ఇన్ ద ట్రికిల్ ఛార్జింగ్ మెథడ్ ఏ లో వాల్యూ కాన్స్టెంట్ కరెంట్ ఈజ్ అప్లైడ్ టు ది బ్యాటరీ. ఇక్కడ చిన్న కరెంట్ వాల్యూ ఇస్తాం అనమాట. చూడండి, వేరే ఎక్స్టర్నల్ సోర్స్ ద్వారా ఇస్తున్నాం అనమాట. ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, దిస్ స్మాల్ కరెంట్ is sufficient to maintain the full charge of battery to restore the charge of battery that is used intermittently for short periods. అప్పుడు సడన్ గా బండి స్టార్ట్ అవుతుంది. దీన్ని కంపెన్సేటింగ్ ఛార్జ్ అని అంటాం, లేదా ఊకే పక్కన పెట్టి అప్లికేషన్స్ ఉన్నాయి. సడన్ గా కార్ రేర్ కేసులో మనం కార్ తీయాల్సి వస్తుంది, అలాంటప్పుడు ఈ ట్రికిల్ ఛార్జింగ్ యూజ్ చేస్తాం. అలాంటి అప్పుడు మాత్రం మెయిన్ బ్యాటరీని మాత్రం లోడ్ నుంచి డిస్కనెక్ట్ చేయాలి. ఓకేనా, అదొకటి చూసుకోండి. అంటే చూడండి, ఆ ఒక్క బ్యాటరీని తీసి పక్కకు పెట్టి దాన్ని ట్రికిల్ ఛార్జ్ చేస్తే ఆ బ్యాటరీ యాక్టివ్లో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇన్సర్ట్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ ఫ్లోర్ ఛార్జింగ్ మెథడ్ చెప్పట్లేదండి, ఇందులో మీకు టాపిక్ లేదు. ఇది ఏంటంటే సేమ్ ఈజ్ ఈక్వల్ టు లెడ్ యాసిడ్ అనమాట, అది వదిలేసండి. బూస్ట్ ఛార్జింగ్ అంటే ఏంటంటే సేమ్, ఇప్పుడు మనకు చాలా అర్థమవుతుంది. మనం కొత్త ఫోన్స్ అన్ని ఆల్మోస్ట్ మొబైల్ మొత్తం ఫాస్ట్ ఛార్జింగే ఫాలో అవుతుంది. ఎందుకంటే ఇక్కడ హయ్యర్ వోల్టేజ్, ఒక స్టాండర్డ్ ఫ్లోట్ వోల్టేజ్ అనేది కంటే కూడా హయ్యర్ వోల్టేజ్ ని తొందరగా ఛార్జెస్ రిలీజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం అనమాట. అంటే చూడండి, దిస్ టెక్నిక్ అలౌస్ ద బ్యాటరీ టు యాక్సెప్ట్ హై ఛార్జింగ్ కరెంట్, రెడ్యూస్ ఓవరాల్ ఛార్జింగ్ టైం. అంటే 5 నిమిషాల్లో జరిగిపోయి 5 నిమిషాల్లో జరిగిపోతుంది. అట్లా వీళ్ళు బూస్ట్ ఛార్జింగ్ లో చేస్తారు. వన్స్ ద బ్యాటరీ, చూడండి, ఇట్ రిఫర్స్ టు ద ఛార్జింగ్ మెథడ్ వేర్ ఏ హయ్యర్ వోల్టేజ్, ఒక స్టాండర్డ్ ఫ్లోట్ వోల్టేజ్ 12 వోల్ట్స్ అనుకుంది, దానికంటే హయ్యర్ వోల్టేజ్ టెంపరీగా అప్లై చేస్తారు. అప్పుడు దాని ఛార్జ్ లెవెల్ ఇంక్రీజ్ అయింది. అప్పుడు బ్యాటరీని ఎలా చేస్తారంటే హై ఛార్జింగ్ కరెంట్ ని యాక్సెప్ట్ చేసేటట్టు చేస్తారు, హై వోల్టేజ్ హై కరెంట్. అప్పుడు ఛార్జింగ్ టైం తగ్గిపోతుంది. వన్స్ ద బ్యాటరీ రీచెస్ ఫుల్ ఛార్జ్, the voltage is lower to float charge to prevent overcharging and maintains battery. అంటే మనం చూసుకోవాలన్నమాట ఎలా ఛార్జ్ చేయాలి. ఈ మెకానిజం ఏముందంటే ఒక్కసారి బ్యాటరీ అయిపోతుంది అన్నప్పుడు వోల్టేజ్ లో చేసి ఓవర్ ఛార్జింగ్ కాకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, అదండి మనం మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ లో. ఒకటి కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ లెడ్ యాసిడ్ లో యూజ్ చేస్తాం. కాన్స్టెంట్ కరెంట్ ఛార్జింగ్ అంత గ్యాసింగ్ ప్రాబ్లం వల్ల మనం యూజ్ చేయట్లేదు. అండ్ కానీ వాటి అప్లికేషన్స్ కూడా థర్మల్ బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ ఇలాంటి వాటిల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ట్రికిల్ ఛార్జింగ్ అంటే ఎప్పుడైతే మనం కార్ యొక్క బ్యాటరీ కానీ అది డెడ్ అయినప్పుడు, ఛార్జింగ్ ఉండి కూడా డెడ్ అయినప్పుడు, ఒక చిన్న కాన్స్టెంట్ లో వాల్యూ కరెంట్ ఇచ్చినప్పుడు అది ఫ్లాష్ లాగా జరిగి లోపల ఛార్జ్ యాక్టివేట్ అయ్యి అది మనకి మళ్ళీ వాడుకునేటందుకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్. అయితే ఇంతవరకు మనం ఏం చూసామంటే బూస్ట్ ఛార్జింగ్ అంటే టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ చూసాం. ప్రైమరీ సెల్ చూసాం, సెకండరీ సెల్ చూసాం, ఆ తర్వాత టైప్స్ ఆఫ్ ఛార్జింగ్ చూసాం. ఈ లెడ్ యాసిడ్ సెల్ చూసాం మెయిన్ గా, తర్వాత నికెల్ క్యాడ్మియం, తర్వాత సిల్వర్ ఆక్సైడ్ సెల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం, ఇట్స్ టైప్ ఆఫ్ ప్రైమరీ బ్యాటరీ, బట్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా మిలిటరీ అప్లికేషన్స్ లో కూడా చూసాం. అంటే ఇవన్నిటికంటే కూడా లెడ్ యాసిడ్ గురించి వాడు క్లియర్ గా లెడ్ యాసిడ్ సెల్ అని అన్నాడు కాబట్టి అది ఎలా ఇన్స్టాల్ చేస్తాం, సింపుల్, దాని మెయింటెనెన్స్ ఎట్లా చేస్తాం, టెస్టింగ్ ఏం చేస్తాం, అలాంటి సెల్స్ మనకి ఇచ్చిన సెల్స్ కనుక సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్ గా కలిపితే ఏమవుతుంది, ఆ మెయింటెనెన్స్ ఎలా చేయాలి. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఏజిఎం బ్యాటరీస్ అని వచ్చినాయి,
మెయింటెనెన్స్ ఫ్రీ, అవి ఏంటి? దాని తర్వాత జెల్ బ్యాటరీస్ అని వచ్చాయి. తర్వాత వాటి యొక్క అప్లికేషన్స్, ఇన్వర్టరు, బ్యాటరీ ఛార్జెస్ ఎలాంటివి ఉన్నాయి, ఈ రకమైనవి మనం చూద్దాం. తర్వాత వాటి యొక్క ఎంసీక్యూస్ అనేవి మీకు షేర్ చేస్తాం. ఓకే, ఈరోజు ఇది చాలండి. నెక్స్ట్ రేపు వచ్చేసి మనం ఇందులో చాప్టర్ 2లో పార్ట్ 2 చూద్దాం. ఈ మిగతాది కంప్లీట్ చేద్దాం. ఈరోజు ఇవి కవర్ చేసాం. ఓకేనా? ఫస్ట్ 3 టాపిక్స్ ఇప్పుడు అయిపోయినాయి. నెక్స్ట్ 3 టాపిక్స్ రేపు కంప్లీట్ చేద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఆల్.